హాయ్ గైస్. ఇప్పుడు మనం మామూలుగా బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ సిగ్నల్ అంటే మనం ఫస్ట్ ఒక బిగ్‌ని గానీ, ఒక స్మాల్‌ని గానీ ఒక సిగ్నల్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీరియడ్ నడుస్తుంది. మనకి సిరీస్ నెంబర్ ఉంది. 111 అని ఉంది. అది బిగ్ వచ్చిందనుకో, మనం ప్రెడిక్ట్ చేసింది బిగ్ వచ్చిందనుకో, ఈ బిగ్‌ని ఒక సిగ్నల్ అనుకుంటాం మనం. ఓకేనా? లేదా స్మాల్ అన్న. బిగ్గు, స్మాలు ఈ రెండిటిని మనం సిగ్నల్స్‌గా కన్సిడర్ చేస్తాం. అంటే వాటితోనే మనం ప్లే చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ పీరియడ్‌కి ఒక సిగ్నల్. ఈ పీరియడ్‌కి ఏ సిగ్నల్ వస్తుంది? బిగ్గా, స్మాలా అలా అనమాట. మళ్ళీ ఇప్పుడు సిరీస్ అంటే 2 సిగ్నల్స్‌ని కలిపి మనం ఒక సిరీస్‌గా తీసుకుంటాం. అంటే ఈ 111 బిగ్ వచ్చింది. 222 అదే 112 స్మాల్ వచ్చింది అంటే ఈ బిగ్ స్మాల్ని కలిపి మనం ఒక సిరీస్ అనుకుంటాం. ఆ పైన వచ్చేది తర్వాత సంగతి. ముందు ఈ 111ని ఈ 112ని ఈ రెంటిని కలిపి ఒక సిరీస్ అనుకుంటాం మనం. ఇక్కడ చూసారు కదా, బిగ్గు స్మాల్ ఈ రెండు కలిపి ఒక సిరీస్ అనుకున్నాం. అది సరే, అది రాలేదు, స్మాల్ బిగ్గు వచ్చింది. ఈ రెండింటిని మనం ఒక సిరీస్ అనుకుంటాం. బిగ్గు వచ్చింది, ఇదొక సిరీస్. స్మాల్ వచ్చింది, ఇదొక సిరీస్. సో 2 సిగ్నల్స్ని కలిపి మనం ఒక సిరీస్గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ రాశాను కదా, 2 సిగ్నల్స్ని మనం ఒక సిరీస్గా కన్సిడర్ చేస్తాం. మనం మామూలుగా నేను రెడీ చేసిన కోర్సుని బట్టి ఇప్పుడు 2:2 ఉంది కదా, 2:2 సిమిలర్ ఉంటుంది మామూలుగా. స్మాల్ 2:2 అంటే ఏంటి? ఇది మాట్లాడుకోవాలంటే మనం 1:1 గురించి మాట్లాడుకోవాలి ముందు. 1:1 అంటే ఇప్పుడు పైన చెప్పినవే, కొత్తగా ఏం లేదు. ఈ బిగ్ స్మాల్ బిగ్ స్మాల్ ఇదే 1:1 అంటే. ఎందుకు 1:1 అన్నానంటే ఒకదాంతో స్టార్ట్ అవుతుంది. వీడియో బ్లర్ అవుతుందా? ఒకదాంతో ఎండ్ అవుతుంది. ఇలాగ దీంతో స్టార్ట్ అయ్యి దీంతో ఎండ్ అయిపోద్ది, దీంతో స్టార్ట్ అయ్యి దీంతో ఎండ్ అయిపోద్ది, దీంతో స్టార్ట్ అయ్యి దీంతో ఎండ్ అయిపోద్ది. సో దాని గురించి చెప్పుకోవడానికి అంతగా ఏం లేదు. 2:2 అంటే మనకి ఈ రెండు 1:1 కలిసి 2:2గా మేక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, స్మాల్ వేసాను, ఇదొక సిరీస్. 2:2 అంటే ఇంకోటి కూడా వస్తుంది. పోనీ బిగ్ అనుకోండి. సో ఇదొక 1:1, ఇదొక 1:1. అర్థమైంది కదా? 2:2 సారీ, సిమిలర్ వేసిన కదా. సారీ ఒక్క నిమిషం. ఇది సిమిలర్ కదా. సిమిలర్ అంటే ఎలా ఉంటుందంటే, స్మాల్తో స్టార్ట్ అయితే సరే, స్మాల్తో స్టార్ట్ అయింది. ఇది మనం అనుకున్న 1:1 సిరీస్ అనుకోండి. 2:2 సిమిలర్లో మనకి స్టార్ట్ అయింది స్మాల్ అనే సిరీస్తో. 2:2 సిమిలర్ సిరీస్ స్టార్ట్ అయింది అనుకుందాం. అప్పుడు ఇది దేంతో ఎండ్ అవుతుంది? మళ్ళీ స్మాల్తోనే ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇదొక 1:1. ఇదే 2:2 సిమిలర్ అంటే ఒక సిరీస్ ఉంది. ఫస్ట్ సిరీస్ స్మాల్తో స్టార్ట్ అయింది, స్మాల్తోనే ఎండ్ అయింది. సిమిలర్ అన్నాను కాబట్టి ఆ వచ్చే రెండో సిరీస్ కూడా స్మాల్తోనే స్టార్ట్ అవుద్ది, స్మాల్తోనే ఎండ్ అవుద్ది. ఓకేనా? ఇదే విధంగా మనం రిఫ్లెక్షన్లో చూసుకున్నాం అనుకోండి, స్మాల్ ఇది ఒక సిరీస్ స్టార్ట్ అయింది, ఇది 1:1 కదా. సో దీనికి రిఫ్లెక్షన్ అంటే ఎలా ఎండ్ అవుతుంది అంటే, స్మాల్తో స్టార్ట్ అయింది కాబట్టి రెండో సిరీస్ బిగ్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సిరీస్ స్మాల్తో ఎండ్ అయింది కాబట్టి రెండో సిరీస్ బిగ్తో ఎండ్ అవుతుంది.
ఇది ఇంకో 1:1 సిరీస్ ఇందులో ఇలా ఉంటుందన్నమాట. అండ్ దట్టు మళ్ళీ ఇందులో చూసుకుంటే ఒక సిరీస్ తీసుకుందాం. స్మాల్ బిగ్ తీసుకుందాం. స్మాల్ బిగ్ తీసుకుందాం. ఇది మనం తీసుకున్న మనకి స్టార్ట్ అయిన 1:1 సిరీస్ అనుకోండి. సో దీన్ని 2:2 సిరీస్ ఎలా ఉంటుంది? వచ్చే రెండో సిరీస్ సిమిలర్ కాబట్టి స్మాల్తో స్టార్ట్ అయింది కాబట్టి రెండోది కూడా స్మాల్తో స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ది బిగ్తో ఎండ్ అయింది కాబట్టి రెండోది కూడా బిగ్తోనే ఎండ్ అవుతుంది. ఇది ఇంకొక సిమిలర్ సిరీస్ అనమాట మనం రాసిన దాంట్లో. ఇదే విధంగా ఇక్కడ చూసుకుంటే స్మాల్ ఉంది, బిగ్ ఉంది. ఇదొక సిరీస్. ఇది సిరీస్ కదా, ఇది 1:1 సిరీస్. ఇది రిఫ్లెక్షన్లో ఎలా అవుతుంది? స్మాల్తో స్టార్ట్ అయింది కాబట్టి రెండో సిరీస్ బిగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ సిరీస్ బిగ్తో ఎండ్ అయింది కాబట్టి రెండో సిరీస్ స్మాల్తో ఎండ్ అవుతుంది. ఇది 1:1 రిఫ్లెక్షన్ అనమాట. అంటే రెండు సిగ్నల్స్ కలిపి ఒక సిరీస్ ఫామ్ అయింది. ఆ సిరీస్ రిఫ్లెక్షన్లో ఫస్ట్ వచ్చిన సిరీస్కి రిఫ్లెక్టింగ్గా ఎండ్ అవుతుంది అనమాట. అది అంటే మనకి బేసిక్స్ నుంచి పోదాం. మీకు ఇది అంతా అయిపోయే టైంకి మీకు క్లారిటీ వస్తుంది, ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు ఇందులో బిగ్ స్మాల్ తీసుకుందాం. సిమిలర్ కాబట్టి 2:2 సిమిలర్ కాబట్టి రెండు సిమిలర్ సిమిలర్ 1:1 సిరీస్లు రావాలి కాబట్టి ఈ సిరీస్ బిగ్తో స్టార్ట్ అయింది కాబట్టి దీనికి 2:2లో వచ్చే సిరీస్ కూడా బిగ్తోనే స్టార్ట్ అవుతుంది. స్మాల్తో ఎండ్ అయింది కాబట్టి స్మాల్తోనే ఎండ్ అవుతుంది రెండోది కూడా. రెండు సిమిలర్ 1:1లో వచ్చాయి కాబట్టి ఇది 2:2 సిమిలర్. ఇదే రిఫ్లెక్షన్లో చూసుకున్నాం అనుకో, బిగ్ స్మాల్తో స్టార్ట్ అయ్యి బిగ్తో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సిరీస్. సో ఈ రెండోది ఏమవుతుంది? రెండో సిరీస్ స్మాల్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సిరీస్ స్మాల్తో ఎండ్ అయింది కాబట్టి రెండో సిరీస్ బిగ్తో ఎండ్ అవుతుంది. ఇది 1:1, ఇది రిఫ్లెక్టెడ్ 1:1. దీనికి అంటే మీకు అర్థమవుతుంది, మెల్లిగా చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే ప్లేస్లో మనము బిగ్ తీసుకున్నాం. ఓకేనా? బిగ్ తీసుకున్నాము. ఇది 1:1. 1:1 తీసుకున్నాం కాబట్టి ఇది దీని 2:2 ఎలా వస్తుంది? బిగ్ ఉంది, బిగ్తో స్టార్ట్ అయింది ఫస్ట్ సిరీస్. సో రెండో సిరీస్ కూడా బిగ్తోనే స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ సిరీస్ బిగ్తో ఎండ్ అయింది. సో రెండో సిరీస్ కూడా బిగ్తోనే ఎండ్ అవుతుంది. ఇది ఇంకో 1:1. రెండు సిమిలర్ ఉంటాయి అన్నమాట. రెండు సిరీస్లు సిమిలర్గా వచ్చేస్తాయి 2:2 సిమిలర్ అంటే. అండ్ రిఫ్లెక్షన్ అంటే ఇంకేం లేదు. ఇది బిగ్ ఇది 1:1 సిరీస్, ఇది బిగ్తో స్టార్ట్ అయింది. సో 2:2లో దీని రిఫ్లెక్షన్ సిరీస్ ఏమవుద్ది? స్మాల్ వస్తుంది. అంటే ఇది బిగ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది స్మాల్తో స్టార్ట్ అవుతుంది. ఇది బిగ్తో ఎండ్ అయింది కాబట్టి ఇది స్మాల్తో ఎండ్ అవుతుంది. మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. మనము నెక్స్ట్ ఏది వస్తుంది అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇందులో మనం పొజిషన్ ఎక్కడ తీసుకోవాలంటే స్మాల్ కాబట్టి ఇక్కడ పొజిషన్ తీసుకోవాలి. అంటే మీ ఫస్ట్ లెవెల్ ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు ఒక ఫ్లోలో పోతుంది కాబట్టి ఫస్ట్ స్మాల్ మీద వేస్తారు. ఓకేనా? స్మాల్ మీద వేస్తారు. కాదు బిగ్ వచ్చిందా, బిగ్ మీద వేసేస్తారు నెక్స్ట్ వచ్చే సిగ్నల్కి. అంటే సిమిలర్ ఆర్ రిఫ్లెక్టివ్ అనుకుంటారు మీరు. అంటే 2:2 లెవెల్ దాకా మనం బేసిక్ నుంచి పోతున్నాం కాబట్టి. సో
ఈ 2:2లో ఎక్కడ పొజిషన్ తీసుకుంటారంటే థర్డ్ దాని దగ్గర తీసుకుంటారు. ఒక సిరీస్ అంటే ఇక్కడ 1:1 అయిపోయింది. మీకు నెక్స్ట్ ఏమొస్తుంది అనే దాని మీద మీరు బిడ్డింగ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేది మనం ఒక ఫ్లోలో వెళ్తుంది సిరీస్ కాబట్టి స్మాల్ మీద వేస్తాం. అలా కాదని అక్కడ బిగ్ వచ్చింది అంటే నెక్స్ట్ మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇది 2:2 సిమిలర్ కాదు రిఫ్లెక్షను. సో 1:1 స్మాల్తో ఎండ్ అయింది, ఇది బిగ్తో ఎండ్ అవ్వాలి అని చెప్పి మీ సెకండ్ లెవెల్ బెట్ని తీసుకెళ్ళి బిగ్ మీద ప్లేస్ చేస్తారు. అదనమాట. ఇక్కడ కూడా సేమ్ స్మాల్ బిగ్ అంటే ఇది జిగ్జాగ్గా వస్తూ ఉంటుంది అనమాట. ఇది 1:1 అలా నడుస్తున్నప్పుడు మనం ఎక్కువ సార్లు రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే ఆ సిరీస్ పోతానే ఉంటుంది, ఎక్కడ దాకా పోతుందో ఎవరికి తెలియదు. స్మాల్ బిగ్ నడుస్తున్నప్పుడు మనం మళ్ళీ స్మాల్ మీదే ప్లేస్ చేసుకుంటాం థర్డ్ దాంట్లో. అంటే 2:2లో మనకి స్టార్టింగ్ తెలిస్తే ఎండింగ్ తెలిసిపోతుంది అనమాట. సో 2:2 కాబట్టి మనము ఇందులో ఒక 1:1 సిరీస్ అయిపోయింది, వచ్చేసింది ఆల్రెడీ. సో ఇది 2:2 సిరీస్ దేంతో ఎండ్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు స్మాల్ బిగ్తో ఒక సిరీస్ స్టార్ట్ అయింది. సో మనం థర్డ్ పాయింట్ దగ్గర పొజిషన్ తీసుకుంటాం. ఇక్కడ ఏమొస్తుంది అని మనం స్మాల్ మీద బిడ్డింగ్ చేస్తాం. కాదు బిగ్ వచ్చిందా, ఓకే ఇది 2:2 రిఫ్లెక్షన్ సిరీస్, స్మాల్తో స్టార్ట్ అయింది, ఇది రెండో సిరీస్ బిగ్తో స్టార్ట్ అయింది. సో రిఫ్లెక్షన్ సిరీస్. సో ఫస్ట్ సిరీస్ బిగ్తో ఎండ్ అయింది. సో మూడోది మనకి బిగ్ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. బిగ్ వచ్చింది కాబట్టి మీకు ఇంకా ఆటోమేటిక్గా ఫోర్త్ వన్ స్మాల్ మీద బిడ్డింగ్ చేసేస్తారు. అది ఇక్కడ చూసుకుంటే బిగ్ స్మాల్ ఓకే రెండు వచ్చాయి, మనం థర్డ్ది బిగ్ మీద వేస్తాం. బిగ్ వచ్చిందా, ఓకే బిగ్ వచ్చింది కాబట్టి ఓకే ఇది మన 2:2 సిమిలర్ ఏమో అనుకొని స్మాల్ మీద నెక్స్ట్ వచ్చే సిగ్నల్కి బిడ్డింగ్ చేస్తాము. ఇన్ కేస్ ఇక్కడ బిగ్ వచ్చింది అంటే ఇక్కడ స్మాల్ రాకుండా బిగ్ వచ్చింది అంటే అది 3:3 కిందకు పోతుంది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఓకేనా. బిగ్ వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా స్మాల్ మీద వేస్తావు. అలా కాదు థర్డ్ వన్ స్మాల్ వచ్చింది బిగ్ మీద వేస్తావు. నీ ఫస్ట్ లెవెల్ ఇక్కడ వేస్తావు, సెకండ్ లెవెల్ ఇక్కడ వేస్తావు. ఈ రెండు పోయాయి అంటే మనం ఇంకా 3:3 దగ్గర పొజిషన్ తీసుకుంటాం. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా సేమ్ బిగ్తో స్టార్ట్ అయింది ఒక సిరీస్, బిగ్ తోటి ఎండ్ అవుతుంది ఆ 2:2 సిరీస్. ఒక 1:1 బిగ్తో వచ్చింది. సో రిఫ్లెక్షన్ కాబట్టి స్మాల్తో ఎండ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే మనం 2:2లో ఎండింగ్ దగ్గర అంటే ఏదైనా ఎండింగ్ దగ్గర మనం కరెక్ట్ పొజిషన్ తీసుకుంటాం. 2:2లో ఇది థర్డ్ పొజిషన్లోనే ఎండ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ పొజిషన్ తీసుకొని మన ఫస్ట్ లెవెల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. అక్కడ మన అంచనా రాంగ్ అయింది అంటే నెక్స్ట్ ఏం చేయాలో మనకు తెలుసు. ఇక్కడ బిగ్ వచ్చింది, బిగ్ వస్తుంది అనుకుని బిగ్ మీద ప్లేస్ చేస్తాం. కాదు స్మాల్ వచ్చిందంటే నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఇంకేముంది. ఇది 2:2 అనమాట. మొత్తం ఒకసారి మళ్ళీ వినండి క్లారిటీగా. నాకు ఉన్నంతలో నేను వీడియో చేశాను, అంటే ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది ఇన్ని రోజులు అని చెప్పేసి చాలా రోజుల నుంచి డిలే చేస్తున్నాం. ఈరోజు ఎలాగైనా చేసేయాలి అని చెప్పి తీసుకున్నా. నాకు హెల్త్ బాగాలేదు, సో అలా. ఓకేనా, అది చూసుకోండి, బాగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి.